హాయ్ అండి, గ్రీన్ చట్నీ తయారీ విధానం చూసేద్దాం. శుభ్రం చేసుకున్న కొత్తిమీర, పుదీనా 2 గుప్పుళ్ళు అయితే వేసుకోవాలండి. అలానే 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక చిన్నది చింతపండు రెబ్బ అయితే వేసుకున్నాను. లేకపోతే ఒక చెక్క నిమ్మకాయ వేసుకోవచ్చు. 2 పచ్చిమిరపకాయలు, అలానే ఒక హాఫ్ స్పూను జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకుని మంచిగా అయితే వాటర్ వేసుకుని మంచిగా మిక్సీ అయితే పట్టేసుకోండి. అంతేనండి, సింపుల్గా అయితే మన రెస్టారెంట్లో చేసే గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. కావాలి అంటే మీరైతే లైట్గా నిమ్మకాయ పిండుకోవచ్చు. మిక్సీ వేసేసుకుంటే మనకి రెడీ అయిపోతుందండి. అంతే, సింపుల్. ఇప్పుడు మనం మైనస్ కావాల్సినవి చూద్దామండి. ఒక ఎగ్గు, ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఫ్లేవర్లెస్ ఆయిల్ అండి, ఏదైనా పర్లేదు, స్మెల్ లేని ఆయిల్ అయితే మనమైతే ఒక స్పూన్ ఏమో కాదండి, ఇంత అని ఏం చెప్పను. నేను వీడియోలో చూస్తున్నప్పుడు మీకైతే అర్థమవుతుంది ఎంత పడుతుంది అనేసి. ఒక హాఫ్ స్పూన్ అయితే షుగర్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీ తీసుకుని మిక్సీ జార్లో ఎగ్ అయితే పగలగొట్టుకుని వేసుకోవాలి. ఎగ్ పగలగొట్టి వైటు ఎల్లో 2 కలిపి అయితే వేసేసుకోండి. నేను 2 కలిపి వేసేసుకుంటున్నానండి. కొంతమంది సపరేట్గా కూడా చేస్తారు. అలా కాకుండా ఇలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎగ్లెస్ కూడా చేసుకోవచ్చండి. ఈసారి నేను ఎగ్లెస్ చూపిస్తాను. ఇప్పుడు కొంచెం షుగర్ అయితే వేస్తున్నాను నేను. లైట్గా ఒక్క చిటికెడు ఉప్పు వేసుకోండి, ఎక్కువ వద్దు అస్సలు. సాల్ట్ దీనిలో ఆల్రెడీ సాల్ట్గానే ఉంటుందండి ఎగ్గు, మనకి తెలీదు. ఇప్పుడైతే మనం ఒక్కసారి మిక్సీ పట్టేసుకుందాం అవి కలిపి. ఇప్పుడు మూత తీసి ఇప్పుడైతే నేను ఇందాక చూపించిన ఆయిల్ అయితే మొత్తం వేసేస్తున్నానండి. మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టి మిక్సీ అయితే వేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఆపుకుంటూ వేస్తూ ఆన్ చేసుకుంటూ అలా అయితే చేసుకుంటూ ఒక 5 నిమిషాలు మిక్సీ వేసిన తర్వాత కొంచెం చిక్కబడుతుందండి. అది చిక్కబడిన తర్వాత ఒక్కసారి మూత తీసి చూద్దాం మనం. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిక్కదనం అయితే వస్తుంది. అది మొత్తం క్లీన్ చేసుకోండి. ఆ పక్కలమ్మట అంచులమ్మట వచ్చిందంతా క్లీన్ చేసుకుని ఇంకొకసారి మళ్ళీ ఇంకొక కప్పు ఆయిల్ అయితే వేసుకుని మళ్ళీ మిక్సీకి అయితే వేసేద్దామండి మనం. ఇంకొకసారి మిక్సీ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ ఇంత నేను ఎందుకు చెప్పలేదు అంటే, మీకు చక్కటి గ్రేవీ టెక్స్చర్ వచ్చి క్రీమీగా రావాలి అంటే మనకు ఆయిల్ ఇంత పడుతుంది అని తెలియదండి. వచ్చే వరకు మనం ఆయిల్ అయితే వేసుకోవాలి. అలానే ఎక్కువేం పట్టదు, ఒక 50 గ్రాముల ఆయిల్ వరకు పడుతుంది. ఇలానే వేసుకుంటూ అంతేనండి, మైనస్ రెడీ అయిపోయింది. గ్రీన్ చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. వేడిగా ఇట్లా క్రిస్పీగా ఉన్న వాటిని నంచుకు తింటే చాలా టేస్ట్